చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకొని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నేను పట్టుకుందును కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. కాబట్టి చూడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత. మీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా, పరమ ప్రసన్నమూర్తి. ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి.